ఎండాకాలంలో మామిడి పళ్ళు బదులు సీతాఫలకాయలు వచ్చేస్తున్నాయి. అయ్యో ఎంత ఆశగా కోయించుకుంటే కాయ చూడండి ఫ్రెండ్స్, ఏమైపోయింది సీతాఫలంకాయ. సీతాఫలంకాయ అంటే ఎంత పిచ్చో నాకు. దీన్ని వేస్ట్ అయిపోయింది అనవసరంగా. చెట్టుకున్న ఉడతలు తిన్నేమో. ఏం చేస్తాం నెక్స్ట్ టైం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కాయ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇది కొంచెమే ఉంది. సీతాఫలంకాయ అంటే ఎంత పిచ్చో. ఇది కొంచెమైనా సరే నాకు ఎంత ఇష్టమో సీతాఫలంకాయ అంటే. కింద పడి మొత్తం పాడైపోయింది. ఇది ఇంతవరకే బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టం సీతాఫలంకాయ అంటే కామెంట్ చేయండి. నేనైతే మా చిన్నబాబు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు అయితే అదొక స్టోరీలు నెక్స్ట్ వీడియోలో పెడతా. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి నాకు ఈ సీతాఫలంకాయలు అంటే. అసలు మా చెట్టుకి కాస్తాయి కాయలు. ఉడతలు బెజ్జం పెట్టినాయి అంటే ఉడతలకు వదిలేస్తాను, లేదంటే నేను కోసుకుంటా. ఒకటి వాటికి ఒకటి నాకు అన్నట్టు వాటలు వేసుకుని మరి నేనే తింటా కాయలన్నీ ఎక్కువ. ఆ టైంకి ఎవరైనా ఉంటే సగం ఇస్తా, లేదంటే నేనే తినేస్తా కాయలన్నీ. చూడండి ఎంత బాగుందో. మీకు కావాలా? ఎంతమందికి కావాలి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు కావాలంటే మీకు మా గార్డెన్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ వేయండి. ఈగ కూడా వచ్చేసింది.